హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతా బత్తిని వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను పావు బాజీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పావు బాజీ కోసము మొదటిగా 1/4 కేజీ గ్రీన్ పీస్ తీసుకున్నాను. పచ్చి బఠానీ సూపర్ మార్కెట్లో దొరికింది, ఫ్రెష్గా ఉంది. 1/4 కేజీ బఠానీని ఈ విధంగా ఒలుచుకొని క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఒక 1/4 కేజీ ఉల్లగడ్డ ఆలు తీసుకోవాలి. రెండిటిని కుక్కర్లో వేసుకొని బాగా ఉడికేంత వరకు విజిల్స్ ఇచ్చుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్, తగినంత వాటర్ వేసుకొని మనము ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. తర్వాత ఒక 2-3 టమాటాలు తీసుకొని, నేను 1/4 కేజీ ఆలు, 1/4 కేజీ బఠానీ, ఒక 3 టమాటాలు తీసుకున్నాను. టమాటాలని నీట్గా ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి కొద్దిగా బటరు, ఆయిల్ వేసుకొని ఒక చిన్న స్పూన్కి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ మిక్సీ చేసుకున్న టమాటాని కూడా వేసుకొని నీట్గా సిమ్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా దీంట్లో వాటర్ అంతా నీట్గా, టమాటాలో ఉండే వాటర్ అంతా ఇంకిపోతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి వస్తుంది. తర్వాత ఒక హాఫ్ క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాఫ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. నాకు ఆయిల్ కొద్దిగా తగ్గినట్లు అనిపించింది, అందుకని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. బఠానీని, ఆలుని ఈ విధంగా నీట్గా మ్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీకి ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఆ బాయిల్ చేసిన వాటర్నే మళ్ళీ దీంట్లో కూడా వేసుకున్నాను, వేస్ట్ కాకుండా. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత 2 స్పూన్లు రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు వేసుకున్న. కారంగా ఉంటే పావు బాజీ చాలా బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఈ ఆలు, బఠానీలు 2 మ్యాష్ చేసుకున్న దీన్ని కూడా ఈ కర్రీలోకి, ఈ ఫ్రైలోకి మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ తగ్గుతుంది. తర్వాత పావు బాజీ పౌడరు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. నేను ఒక 2 స్పూన్లు పావు బాజీ రెడీమేడ్ పౌడర్ వేసుకున్నాను. ఈ విధంగా ఒక 2-3 మినిట్స్ మొత్తం కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఇప్పుడు పావుని సూపర్ మార్కెట్లో పావు కూడా ఈ విధంగా సేల్ చేస్తారు కదా, ఒక ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా పావుని కట్ చేసుకొని మధ్యకి కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ వేసుకొని, కొద్దిగా ఆయిల్, పావు బాజీ పొడి, తర్వాత కొత్తిమీర వేసుకొని పావుని 2 వైపులా మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ రంగు మారేంత వరకు పావుని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. బటరు వేసుకుంటే ఈ పావుకి కానీ, పావు బాజీకి కానీ మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీ, ఈజీగా కూడా ఉంటుంది ఇది. తర్వాత ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా ఆనియన్స్ కొన్ని కట్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న లెమను, తర్వాత పావు బాజీలోకి కొద్దిగా ఇది సేవ్ అని అమ్ముతారు, మిక్చర్ లాంటిది. ఇది మంచి టేస్ట్ ఇస్తుంది, ఇది తీసుకోవాలి. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.